పండగ సందడి కాస్తంత సద్దు మడిగింది అనే ఫీలింగ్ వచ్చేసిందా? పండగకి ఊరెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రయాణమైనంత మాత్రాన సందడి తగ్గిందని అనుకుంటే ఎలా? ఓసారి థియేటర్స్ వైపు చూడండి. పండగకొచ్చిన 3 సినిమాలు 100 కోట్లను దాటి వాటి గోల్స్ రీచ్ కావడానికి పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు ఇంకా చాలా సినిమాలు పరుగు పందెంలో దిగుతున్నాయి. వాటి సంగతి ఏంటి చూసేద్దండి. డాకు మహారాజ్ సినిమా చూసిన వాళ్ళందరూ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి మేం కోరుకున్న సినిమా ఇదే కదా అనుకున్నారు. అటు వెంకీమామ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మేల్స్ పెట్టేశారు. గేమ్ చేంజర్ లో చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీటన్నింటితో పాటుగా రీలోడెడ్ వర్షన్ తో రంగంలోకి దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. జనవరి సంబరాలు ఇంతటితో ఆగలేదు. నెలాఖరున వచ్చే దేవాలో పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పూజాకి ఈ ఏడాది కలిసొస్తుందో లేదో చూసుకున్నాక అందరి చూపులు అజిత్ వైపు తిరగబోతున్నాయి. ఆయన నటించిన విడామి వచ్చే సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ ని మిస్ చేసుకున్న త్రిష ఫిబ్రవరిలో పట్టుదలతో అజిత్ తో కలిసి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ మధ్యనే సెట్ లో చేపల పులుసు వండి గుమగుమలాడించిన తండేల్ రాజు నాగచైతన్య వచ్చే నెలలో థియేటర్లోకి దూసుకొచ్చేస్తున్నారు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను గదే అని నాగచైతన్య అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు. అనౌన్స్మెంట్ నుంచి హైప్ తెచ్చుకుంది తండేల్ సినిమా. వెరైటీ ప్రమోషన్లతో సినిమాలని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే విశ్వక్సేన్ ఈసారి వెరైటీ కాంటెంట్ తో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నారు. లైలాలో ఆయన లేడీ గెటప్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. లుక్స్ పరంగా ఓకే, ఇక పర్ఫార్మెన్స్ పరంగా లేడీ గెటప్ లో ఏం చేశారో చూడాలంటే మాత్రం ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే. దీపావళికి కా సినిమాను విడుదల చేసి అనూహ్యమైన హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా కన్నా ముందే ఆయన చేసిన సినిమా దిల్రుబా పర్ఫెక్ట్ టైం చూసుకుని రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. కాతో వచ్చిన సక్సెస్ ని దిల్రుబాతో నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కిరణ్. తెలుగులో పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు సందీప్ కిషన్. ఆయన నటించిన మజాకా సంక్రాంతి రేసులో ఉంటుంది అనుకున్నారు. కానీ పెద్ద సినిమాల మధ్య ఎందుకని ఫిబ్రవరికి మూవీని పుష్ చేసింది యూనిట్. కలర్ఫుల్ పోస్టర్లతో ఆకట్టుకుంటున్నారు సందీప్. మరి థియేటర్లో ఏ మేరకు మెప్పిస్తారో అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. లవ్ టుడే సినిమాతో తెలుగు వారికి కూడా దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన సినిమా డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ చేశారు. వాలంటైన్స్ డేకి రిలీజ్ చేద్దామనుకున్నారు ఈ సినిమాని. అయితే 1 వీక్ లేటుగా అంటే ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు. బ్రహ్మానందం తాతగా ఆయన కుమారుడు రాజా గౌతమ్ మనవడిగా నటిస్తున్న సినిమా బ్రహ్మానందం. ఈ సినిమాని కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కుమారుడితో కలిసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు బ్రహ్మి.